కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీర్ సావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో లక్నో ట్రయల్ కోర్టు జారీ చేసిన క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదు సమన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొందలేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని కోర్టుకు ధృవీకరించింది. దీంతో మ్యాజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2022 నవంబర్ 17న మహారాష్ట్రలోని అంకోలా జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సావర్కర్ బ్రిటిష్ పాలకులను క్షమాపణ కోరారని, పెన్షన్ కూడా తీసుకున్నారని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు స్వాతంత్ర్య సమరయోధుడైన వీర్ సావర్కర్ ను కించపరిచే విధంగా ఉన్నాయని నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో రాహుల్ పై పరువు నష్టం కేసు నమోదైంది.